భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మ మనకి కేవలం పోషణ అలాగే అనుగ్రహం మాత్రమే కాదు, ఒక్కొక్కసారి చాలా అంటే ఒక పెద్ద ఆపద అలా వచ్చి మన మీద పడిపోతే వెంటనే మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉంటుంది. కాకపోతే భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో అమ్మని పిలవగలగాలి. ఇలా అమ్మని పిలిచి ఎన్నో ఆపదల నుంచి బయటపడిన మహానుభావులు, మహాభక్తులు చాలామంది ఉన్నారు. మరి అలా ఒక్కసారిగా అమ్మ రక్షించిన ఒక మహాభక్తుని ఒక కథ మనం చెప్పుకుందాం. మహాకవి కాళిదాసు. ఈయన అంటే ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. అయితే ఈ మహాకవి కాళిదాసు గారు పరిపూర్ణంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఇంకా చెప్పాలి అంటే ఆ వాక్కు, ఆ పాండిత్యము అమ్మవారు చక్కగా అలా ఇచ్చేశారు. ఇదే కాకుండా కేవలం తన కోసమని కాకుండా ఇతరులని రక్షించటానికి, వాళ్ళ ఆపదల్లో ఉన్నప్పుడు వాళ్ళని బయటికి తీసుకురావడానికి కూడా కాళిదాసు గారు అమ్మవారిని చక్కగా అడుగుతూ ఉండేవారు, అమ్మవారు పలుకుతూ ఉండేవారు. ఇలా ఒక సందర్భం గురించి మనం చెప్పుకుందాం. అయితే ఈ కాళిదాసు గారు ఎక్కడైతే అంటే భోజరాజు గారి ఆస్థానంలో ఉంటూ ఉండేవారో, ఉజ్జయిని అని అంటాం కదా, అక్కడ ఆ ప్రదేశంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ పేదరికం పాపం ఎటువంటిది అంటే ఒక్కొక్కసారి తినడానికి కూడా ఏమి ఉండేది కాదు. ఒకరోజు కాళిదాసు గారిని చూశారు, అంటే కలిశారు. కలిసిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళి, మీకు రాజుగారంటే చాలా ఇష్టం, రాజుగారికి మీరంటే చాలా ఇష్టం, అంటే భోజరాజు గారి ఆస్థానంలో ఉండేవారు కదా, కాబట్టి మీరు చెప్తే వింటారు, అందుకని నాకు ఏదైనా సొమ్ము ఇప్పించరా, ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాను అని ఈ బ్రాహ్మణుడు అడుగుతాడు. కాళిదాస్ గారు అంటారు, మరి అలా ఊరికే ఎందుకు, నువ్వు ఏదైనా కవిత చెప్పు, లేకపోతే నీకు ఏది వచ్చో ఆ విద్య, ఆ కళ ప్రదర్శింపచేయి. భోజరాజు గారు ఎప్పుడూ కూడా కాదు అనరుగా, అందరికీ బహుమతులు ఇస్తారు, అలా నువ్వు రా అంటారు. ఈ పేద బ్రాహ్మణుడు అంటాడు, అయ్యో అసలు నా దగ్గర ఏ కళ లేదు, మరి చక్కగా మాట్లాడతానా అంటే అది నాకు చేత కాదు, పద్యాలు రావు, శ్లోకాలు రావు, పాటలు రావు, మరి నేనేం చెప్పాలి, ఏం వింటారు. కాళిదాసు గారికి జాలేసింది. ఆయన అంటారు, సరే నేను ఒక పద్యం రాసిస్తాను, అది బాగా చదువుకో ఇవాళ్ళంతా, రేపొచ్చి చెప్పేయి అంటారు. అయ్య బాబోయ్, నా వల్ల కాదండి, అలా కూడా నేను చూడకుండా చెప్పలేను, ఏమీ మాట్లాడలేను అన్నారు. కాళిదాసు గారు అంటారు, సరే మరి ఇది కూడా నీకు చేత కాకపోతే నేను ఏదో ఒక రకంగా సహాయం చేస్తాను, కానీ రేపు నువ్వు అంటే సభ ఉంటుంది కదా ప్రతిరోజు, కాబట్టి ఆ సభ దగ్గరికి వచ్చేసాయి. అలా వచ్చేటప్పుడు శుభం కాబట్టి, అంటే పెద్దవాళ్ళ దగ్గరకో రాజుగారి దగ్గరకో అలా వెళుతున్నప్పుడు ఏదో ఒకటి తీసుకుని వెళతారు కదా, పాపం పేద బ్రాహ్మణుడు కాబట్టి పెద్ద పెద్ద బహుమతులు అని కాకుండా నువ్వు చెరుకు గడలు తీసుకునిరా. చెరుకు అన్నది శుభ సూచకం. శుభము అంటే చెరుకుని ఉపయోగిస్తూ ఉంటాం, అంటే రాజుగారికి ఇవ్వడానికి చెరుకు ముక్కలు తీసుకునిరా. అవి తీసుకోవడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని అడుగుతారు. ఉన్నాయి, సరే మరి ఆ చెరుకు ముక్కలు తీసుకుని వచ్చేసాయి అన్నారు ఈ కాళిదాస్ గారు. మన్నాడు ఈ పేద బ్రాహ్మణుడు చక్కగా ఆ చెరుకు ముక్కల్ని, అంటే ఒక పెద్ద చెరుకుని తెచ్చుకున్నాడు, దాన్ని ముక్కలు చేసుకున్నాడు, చక్కగా తీసుకుని ఈ సభ దగ్గరికి వచ్చారు. మరి అప్పటికి రాజుగారు ఇంకా రాలేదుగా. ఇప్పుడు ఈ భటులు బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆగు ఆగు, ఇక్కడే ఆగు, మేము పిలుస్తాంలే అంటారు. ఇప్పుడు విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాడు ఈ పేద బ్రాహ్మణుడు. మరి అది విశ్రాంతి అంటే ఏదో అలా కూర్చుంటే సరిపోదు, కానీ ఇక్కడ ఈ పేద బ్రాహ్మణుడు ఏం చేశాడు అంటే హాయిగా పడుకుందామనే ఆలోచనతో చక్కగా ఈ చెరుకు గడ్డలు ఏవైతే తీసుకొచ్చాడో దాన్ని తన గావంచాలో పెట్టి చుట్టుకుని దిండులా ఏర్పాటు చేసుకుని హాయిగా పడుకున్నట్ట. అలా పడుకోవడం నిద్ర పట్టేసింది. ఈలోపు రాజుగారు వచ్చారు. రాజుగారు వచ్చారు కాబట్టి కాళిదాస్ గారికి గుర్తుంది, పేద బ్రాహ్మణుడు వచ్చాడు, ఆయనకి సహాయం చేయాలి, అందుకని ఈ పేద బ్రాహ్మణుడిని పిలిపించండి అన్నారు. ఇంకెక్కడ, ఆయన నిద్రపోతున్నాడుగా. అయితే అలా పిలిపించండి అన్న వెంటనే గబగబా ఆయన్ని లేపితే గబగబా లేచి తల కింద ఏదైతే ఉందో అది పట్టుకుని లోపలికి వచ్చేసాడు. వచ్చిన వెంటనే రాజుగారిని చూశారు. కాళిదాసు గారు ఇవ్వు ఇవ్వు అని సైగ చేస్తూ ఉంటే సరే అని చెప్పి ఆ గావంచాలో ఉన్నది తీసి అలా ఇచ్చేశారట. అయితే ఇక్కడ ఒక పెద్ద విచిత్రం జరిగింది. అదేంటి అంటే తన గావంచాలో చెరుకుగడ్డల్ని కదా పెట్టుకున్నాడు, కానీ తాను నిద్రపోతున్నప్పుడు ఎవరో నెమ్మదిగా అవి లాగేశారు. లాగేసిన తర్వాత తెలిసిపోతుందేమో అని కాలిపోయిన కర్ర ముక్కలు పెట్టేశారు, అంటే కొరకంచులు అంటారు. అలా
కాలిపోయిన కర్రముక్కలు ఆ గామంచాలో పెట్టేసి వాళ్ళు చెరుకులు తీసుకుని వెళ్ళిపోయారు. ఈయన కనీసం చూసుకొని కూడా చూసుకోలేదు. హడావిడిగా లేచాడు, ఓ గామంచా పట్టుకున్నాడు, వచ్చాడు, రాజుగారిని చూశాడు. వెంటనే అందులో ఉన్న ఈ కర్రముక్కల్ని తెచ్చి, రాజుగారు ఇదిగో మీకు నేను ఇచ్చానని చెప్పి అలా ఎదురుగా పెట్టారు. ఇంకేముంది, రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఎందుకు అంటే సగం కాలిపోయిన కర్రముక్కలు అంటే చాలా అశుభం. కొన్ని ఉంటాయి కదా మనకి, ఇది శుభమని అశుభమని. అంటే అలా చూపించిన వెంటనే చాలా కోపం వచ్చిందట. కోపంగా కాళిదాస్ గారి వైపు చూస్తున్నారు. నువ్వేమో పెద్ద పండితుడివి అన్నావు, మహానుభావుడివి అన్నావు, మరి ఈయన చూస్తే ఇలా అసలు ఇలా కాలిపోయిన కర్రముక్కలు నాకు చూపిస్తున్నాడు, ఏంటి దీనికి, ఏంటి కారణం అని చాలా కోపంగా మాట్లాడుతుంటే బ్రాహ్మణుడు భయపడిపోయాడు. అయ్యో బాబోయ్, అయిపోయింది నా పని. ఇప్పుడు రాజుగారు నాకు ఉరిశిక్ష వేస్తారో లేకపోతే ఇంకా ఏ శిక్ష వేస్తారో, అసలు ఇవి అలా ఎలా మారాయి, అవి ఇలా ఎలా వచ్చాయి అని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఏది ఆలోచన చేసినా లాభం లేదుగా. ఆ సమయంలో వెంటనే స్పందించాలి, ఏదో ఒకటి మాట్లాడాలి. భయపడిపోయాడు పేద బ్రాహ్మణుడు. కానీ కాళిదాసు గారికి తెలుసు అక్కడ ఎలా ప్రవర్తించాలో. దానికి వెంటనే అమ్మవారి యొక్క పాదాలను గుర్తుకు తెచ్చుకుంటూ, తల్లి ఓ ఉజ్జయిని మహాకాళి, ఎప్పుడూ ఆదుకుంటున్నట్టుగా నన్ను ఆదుకో, నా ద్వారా ఈ పేద బ్రాహ్మణుడికి ఇంత సొమ్ము నేను ఇద్దామనుకున్నాను కదా, మరి ఆ ఏర్పాట్లు నువ్వే చూసుకోని వెంటనే కళ్ళు మూసుకుని అమ్మవారిని జ్ఞాపకం చేసుకుని అలవోకగా ఒక మాట చెప్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే అప్పట్లో అన్ని పద్యాలతోనే కదా మాట్లాడుకునేవారు, కాబట్టి ఒక పద్యం చెప్పారు. ఇంతకీ దాని అర్థం ఏమిటి అంటే, అయ్యో భోజరాజా, మరి ఈ పేద బ్రాహ్మణుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే అని ఆయన బదులు ఈయన చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారు, పూర్వం ఖాండవ వనం అనే ఒక వనం ఉంది కదా, చాలా చక్కగా ఉంటుంది. కానీ దాన్ని కాల్చేయమంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు కాల్చేశాడు. మరి అంత చక్కని ఖాండవ వనం అది దహించుకుపోయింది కదా. అలాగే మన్మధుడు లోక కళ్యాణం కోసం అంటే దేవతలు ఏం చెప్పారో ఆ రకంగా శివుణ్ణి ప్రేరేపించటం కోసం ఆయన మన్మథ బాణాలు వేశాడు. కానీ శివుడు ఏం చేశాడు, మూడో కన్ను తెరిచి మన్మధుడిని కాల్చేశాడు, భస్మం చేసేశాడు. మరి ఇక్కడితో అయిందా, లేదు. మరి త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి ఏం చేశాడు, కాంచన లంక అంటే లంకానగరం అంతా కూడా బంగారంతో తయారైంది, భవనాలు అవన్నీ. మరి అటువంటి కాంచన లంకని కూడా ఆంజనేయ స్వామి కాల్చేశాడు. ఇలా అన్నీ కాలిపోయాయి, కానీ ఒక్కటి మాత్రం కాల్చకుండా పరబ్రహ్మ స్వరూపం విడిచిపెట్టాడు. అది ఎందుకు విడిచిపెట్టాడు అంటే, కలియుగంలో భోజరాజు గారు ఎవరైతే ఉంటారో ఆయన దాన్ని కాలుస్తారు అన్నది భగవంతుని యొక్క ఆలోచన అన్నట్టు. ఇంతకీ ఏంటది అంటే దారిద్ర్యము. కాబట్టి ఓ మహారాజా, మీ దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ యొక్క దారిద్ర్యాన్ని మీరు కాల్చేస్తారు, అంటే దాని అర్థం ఏమిటి, తీసేస్తారు అని ఇక్కడ ఈ పేద బ్రాహ్మణుడు మిమ్మల్ని కలుస్తూనే తన బాధ చెప్పుకుంటూ ఈ కొరకంచెలు అంటే కాలిపోయిన కర్రముక్కలు చూపిస్తున్నారు. దీనికి ఇంత పెద్ద విషయం ఉందన్నమాట. ఆయన మహానుభావుడు, ఆయన మహాపండితుడు, కాబట్టి అదే చెప్దాం అనుకుంటున్నాడు. కానీ మీరు కంగారు పెట్టారు కాబట్టి ఆయన భయపడిపోయాడు అని కాళిదాసు అన్నారట. అన్న వెంటనే ఓహో నిజమేనా అని భోజరాజు గారికి అంటే ఆ పద్యము లేకపోతే చెప్పే విధానము నచ్చింది. కాబట్టి ఆయనేమంటున్నారు, కలియుగంలో భోజరాజు గారు ఈ దారిద్ర్యం ఏదైతే ఉందో దాన్ని కాల్చేస్తారు అంటే ఇప్పుడు వచ్చిన పేద బ్రాహ్మణుడికి కూడా ఆర్థికంగా అంతో ఇంతో సహాయం చేస్తారు అన్నది ఇక్కడ ఉద్దేశం. మొత్తానికి కాళిదాసు గారు పలికిన, పేద బ్రాహ్మణుడు పలకలేకపోయినా అందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చి అక్కడ ఈ పేద బ్రాహ్మణుడికి ధనం వచ్చేటట్టుగా చేసింది అమ్మవారు. అలా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఒక్కసారి నమస్కారం పెట్టుకుంటే బోల్డన్ని వింతలు విచిత్రాలు జరుగుతూనే ఉంటాయి. కాళిదాసు గారికి ఇది అలవాటే. ఆయన ఎప్పుడు ఏ ఆపద వచ్చినా లేకపోతే ఎప్పుడు ఎలా స్పందించాలి, మాట్లాడాలి అని అనుకుంటున్న సమయంలో ఒక్కసారి మనస్ఫూర్తిగా అమ్మవారిని స్మరించుకుంటారు. అలా స్మరించుకున్న వెంటనే ఆయనకి ఎన్నో చక్కని ఆలోచనలు, భావాలు అలా వస్తూనే ఉంటాయి. కాబట్టి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎటువంటి ఆపద నుంచైనా అమ్మ మనల్ని అలా తీసి సులభంగా పక్కకు పెట్టేస్తూ ఉంటుంది. కానీ మనకి ఉండవలసింది నమ్మకము, భక్తి, శ్రద్ధ. నమస్తే.